గురుగారు, దైవ కార్యాలలో, పితృ కార్యాలలో సందర్భం ఏదైనా దర్భలు తప్పనిసరి. ఈ దర్భలకు ఇంత పవిత్రత ఎలా వచ్చింది? దర్భాణం మహదుపస్థీర్యోపస్థం కృత్వా ప్రాంగ్నాసీనః పరో దక్షిణ. ఇలా మనకు కృష్ణ యజుర్వేదం ఆరణ్యకంలో ఒక మంత్రం ఉంది. దర్భలు చాలా పవిత్రమైనవి. దర్భలు 10 రకములు. అందులో వశిష్ఠ దర్భ, విశ్వామిత్ర దర్భ, ఈ 2 దర్భలు మనకు లభిస్తున్నాయి. కుశ అన్న పేరిట మనం వీటిని సంబోధన చేస్తూ ఉంటాం. కుశాగ్రము చివరి భాగం. ఈ కుశాగ్రము, ఆ చివరి భాగం, దర్భ చివరి భాగానికి ఎంత శక్తి ఉంటుంది అంటే, సూర్యకిరణాల ద్వారా మనం పొందేటటువంటి వ్యతిరేకమైనటువంటి కాంతి, అతి నీలలోహిత కిరణ కాంతిని కూడా నిరోధించేటటువంటి శక్తి ఉంది. కనుక ఈ దర్భలు చాలా పవిత్రమైనవి. పవిత్రం వై దర్భాః అని కూడా వేదంలో మరి ఒక చోట వస్తుంది. అలాంటి ఆ దర్భను, వశిష్ఠ దర్భను సామాన్యంగా శుభకార్యాలలో, విశ్వామిత్ర దర్భను సాధారణంగా అశుభ కార్యాలు, పితృకార్యాలలో వినియోగించాలి. విశ్వామిత్ర దర్భ కాస్త వెడల్పుగా ఉంటుంది, వశిష్ఠ దర్భ సన్నదిగా ఉంటుంది. దర్భను సేకరించేటటువంటి తిథి కూడా ప్రత్యేకం. ఇది ఆశ్వీజ బహుళ అమావాస్య, అలాగే శ్రావణ బహుళ అమావాస్య. ఆ తిథి నాడే సేకరించినది దర్భ సంవత్సర కాలం పాటు మనం వినియోగించవచ్చు, లేదా ఏ కార్యానికి ఆ రోజునే సేకరించాలి అని ప్రమాణం. ఇంతటి పవిత్రత ఎలా? ఇంద్రవృత్రమహన్ సోపహ అభ్యమ్రియత తాసాం యన్మేధ్యం. ఇది కైత్రీయ యజురారణ్యకంలో మరి ఒక చోట వచ్చేటటువంటి కథ. వృత్రాస సంహారం అనంతరం ఆ తాకిడితో నీళ్లలో నుంచి పుట్టింది దర్భ అని వైదికపరమైనటువంటి కథ. పౌరాణికమైనటువంటి కథ మరి ఒకటి ఉంది. అది హిరణ్యాక్షుడి సంహారం అనంతరం వరాహ అవతారంలో ఉండే ఆ స్వామి దేహంలో ఉండేటటువంటి ఆ రోమములు కొన్ని రాలి నేలపైన పడి అవి దర్భలుగా ఉద్భవించాయి అని పురాణ కథనం. ఇన్నింటి నేపథ్యం కాకుండా మరి ఒక కథ కూడా ఉంది. అదేమిటి అంటే, తన తల్లి దాస్య విముక్తికై గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళి యుద్ధం చేసి అమృత భాండాన్ని తీసుకువచ్చి నేలపై పెట్టకూడదు కనుక అతి పవిత్రములైనటువంటి దర్భలను నేలపైన పలచి ఆ దర్భలపైన ఈ అమృత భాండాన్ని ఉంచాడు. తల్లికి దాస్య విముక్తి కలిగిన అనంతరం ఆ అమృత భాండాన్ని తిరిగి స్వర్గానికి పంపించడంతో దర్భలపైన ఏమైనా అమృత బిందువులు పడిపోయినాయా అనే ఆశతో సర్పములు ఆ దర్భలను నాలికతో స్పృశించడంతో వాటికి పవిత్రత చేకూరింది. ఈ సర్పముల నాలిక, జిహ్వ కూడా చివర 2గా చీలిపోయి ద్విజిహ్వ అన్న నామం సర్పములకు ఏర్పడింది. ఇలా దర్భలకు పవిత్రత చేకూరింది అని మరి ఒక పురాణ కథనం. కనుకనే ఏ కార్యమైనా దర్భలతో ఉంగరం వలె పేని కుడి చేతి ఉంగరం వేలికి దర్భ ఉంగరం ధరించి జపం చెయ్యాలి. వివాహ సమయంలో అమ్మాయి నడుముకు ఈ దర్భలను తాడు వలె పేని 21 మారు చుట్టాలి అని ఉంది యోక్త్రము. కనీసంగా 3 వరుసలుగానైనా చుట్టి ముడివేసి ఆ యోక్త్రాన్ని తిప్పి ఇరువురి మధ్యకు వచ్చే విధంగా దాన్ని కదిలిస్తారు. యోక్త్ర బంధనము, యోక్త్ర మాంగళ్య పూజ అని చెబుతారు. ఆలయాలలో కూడా అలాగే చైత్ర మాసంలోనూ శ్రావణ మాసంలోనూ అన్ని ఆలయాలలో దేవతామూర్తికి బలం చేకూర్చే నిమిత్తమై 180 వరసల దర్భలను కట్టగా కట్టి ఆ ప్రధాన అర్చామూర్తికి సమర్పిస్తారు. ధ్వజానికి కూడా దర్భలను అలంకరిస్తారు. దర్భాణం మహదుపస్థీర్యోపస్థం కృత్వా అనే వైదిక ప్రమాణాన్ని అనుసరించి దర్భ ఆసనం పైన కూర్చొని జపం చేసినట్లయితే ఆ జపశక్తి, ఒకసారి చేసే ఆ జపమంత్రం 1000 సార్లు చేసిన పుణ్య ఫలాన్ని, బలాన్ని మనకు అందిస్తుంది. అది తెలిసిన ప్రాచీనులు ఇందుకోసమే దర్భ ఇంత పవిత్రమైనది అన్నారు. చివరగా శ్రీరామాయణంలో తన ఇల్లాలిని కాకాసురుడు ఏదో కష్టపెట్టాడే అనే ఆలోచనతో అటు ఇటు చూచిన రామచంద్రమూర్తి అక్కడే ఉన్న చిన్న గరిక, అది కూడా దర్భ,
దశవిధ దర్భలలో అది కూడా ఒకటి. అంత గరిక పూత తీసుకుని ఇలా విసిరివేస్తే అది బ్రహ్మాస్త్రమై కాకాసురైక నయన హరల్లీలాస్త్రధారిణే నమో భక్త్యైక వేద్యాయ రామాయ పన్నివారిణే. గరిక దర్భాసనంగా మనం స్వీకరిస్తాం. గరిక బ్రహ్మాస్త్రంగా రాముడు వినియోగించాడు. ఆ గరిక పోచను సీతాదేవి తెర వలె ఇలా రావణునకు తలకు మధ్యన పట్టుకొని మాట్లాడింది. గరిక కూడా దశవిధ దర్భలలో ఒక్కటి. పార్కుల్లో కూర్చొని తోచకపోతే గరిక అలా పీకివేసి మాట్లాడుతూ ఉంటారు. చేయకూడదు, చేతులు చేసేటటువంటి పాపం. దర్భ ఇన్ని కథలతో కూడుకుని ఉన్నది, ఇంత పవిత్రమైనది.